అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఏప్రిల్ మాసము 11వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము రాణుల కానుక. 72వ కీర్తన 10వ వచనమునందు తర్షీసు రాజులను ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, షేబా రాజులను కానుకలు తీసుకుని వచ్చేదురు. దక్షిణ దేశపు రాణి అయిన సేబా సొలొమోను యొక్క జ్ఞానమును గూర్చి విని దాన్ని గూర్చిన వాస్తవమును తెలుసుకున్నట్లు స్వయముగా ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను. ఆమె రాజైన సొలొమోనుకు 120 తలాంతుల బంగారమును, అత్యధికమైన సుగంధ ద్రవ్యములను, రత్నములను ఇచ్చెను. అట్టి కానుకలు సొలొమోను యొక్క హృదయమును ఆనందింపజేసెను. ఆమె యొక్క ప్రశ్నలన్నిటినీ సొలొమోను జ్ఞానముగా జవాబును ఇచ్చెను. ఆమె యొక్క హృదయము అత్యధికముగా ఆశ్చర్యము చెందెను. యేసు ఆ సంగతిని గూర్చి దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతము నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమె విమర్శన సమయమున ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. సొలొమోను యొక్క జ్ఞానము కంటే యేసుక్రీస్తు యొక్క జ్ఞానము ఎన్నో కోట్ల రెట్లు అత్యధికమైనది. సొలొమోనుకు ఇవ్వబడిన జ్ఞానము లోక జ్ఞానము. అయితే యేసుక్రీస్తుని ద్వారా ఆత్మ సంబంధమైన జ్ఞానమును పొందుకొనుచున్నాము. జ్ఞానము అంటే ఏమిటి? ఒకరు తాను పొందుకున్న బుద్ధిని సామర్థ్యముగా సమర్థవంతముగా కార్యసాధకము చేయుటయే జ్ఞానము. పాఠశాల యందు ఉపాధ్యాయులు అభ్యసింప చేయుచున్నారు. నేర్చుకున్న దాన్ని ఆచరించుచున్న విద్యార్థులు జ్ఞానమును కలిగి ఉన్నవారై ఉండవలెను. ఆత్మ సంబంధమైన జ్ఞానము అనగా ఏమిటి? యెహోయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అట్టి జ్ఞానము చేత ప్రభువును సంతోషపరచుచున్నాము. అట్టి జ్ఞానము చేత పరిశుద్ధ జీవితమును జీవించుచున్నాము. అట్టి జ్ఞానము చేత పరలోకమును స్వతంత్రించుకొనిచున్నాము. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గంభీరములు. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 33వ వచనం. ఈ లోకమునందు ఉన్నప్పుడు యేసు యొక్క జ్ఞానమును చూచి అందరూ ఆశ్చర్యపడ్రి. చిన్న వయసునందే అట్టి జ్ఞానము ఆయనకు ఎక్కడి నుండి వచ్చెను అని నెవ్వరపోయిరి. ఆయన 30వ వయస్సులో బాప్తిజము పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయనపై దిగి వచ్చి ఉండేను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఆయనే యేసునకు జ్ఞాన ప్రత్యక్షతను దయచేసాను. దీన్ని గూర్చి ప్రవక్త అయిన యెషయా, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆధారమగు ఆత్మయు, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మయు, తెలివిని యెహోయందులు భయభక్తులను పుట్టించు ఆత్మయు అతని మీద నిలుచును అని గ్రహింపజేసెను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభు వద్ద జ్ఞానమును అడుగుడి, ఆయన నిశ్చయముగా దాన్ని మీకు అనుగ్రహించును. బైబిల్ గ్రంథము అనుగ్రహించు సెలవిచ్చుచున్నది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. నేటి ధ్యానమునకి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 1 సమూయేలు గ్రంథము 17 మరియు 18 అధ్యాయములు, సాయంత్రం లూకాసు సువార్త 11వ అధ్యాయం 1 మొదలుకొని 28 వచనములు. ప్రభువు మిమ్ములను ధారాళంగా దీవించునుగాక. ఆమేన్.